హాయ్ అండి. ఇక్కడ ఏదో కనిపిస్తుంది, ప్రాచీన నాటి ఏదో దేవస్థానం లాగుంది. చూద్దాం, వెళ్ళి ఏంటో తెలుసుకుందాం. లోపల అయితే దీపాంతలు ఉన్నాయి. అంటే రీసెంట్గా కార్తీక పౌర్ణమి రోజు వెలిగించుంటారు. దేవుడి పేరు అయితే లేదు, గుడి మీద పేరు లేదు. సరే, దేవుడు అయితే ఉన్నాడు. జై శ్రీరామ్. సగం పడ్డాయి. అయితే ఇది ప్రాచీన కాలం నాటి దేవస్థానం. నేను కనుక్కున్నాను, దీనిని అల్లూరు స్వామి గుడి అంటారంట. అల్లూరు స్వామి గుడి ఇది గ్రామానికి దూరంగా ఉందని చెప్పేసి, 1 కిలోమీటర్న్నర దూరంలో ఉంది ఊరికి ఈ గుడికి అని చెప్పేసి, ఇంకా ఇక్కడ విగ్రహాలు తీసుకొని పోయి కొత్తగా రామమందిరం నిర్మించి ఒక 20 ఏళ్ళ క్రితం ఇక్కడ విగ్రహాలు అక్కడ పెట్టడం జరిగింది. ఇది 1962లో ఈ గుడి కట్టారంట. కొండ ఇది ఒక పెద్ద గుట్ట, చేన్ల మధ్యలో, పొలాల మధ్యలో, చిలకల మధ్యలో, ఊరు దూరంలో ఉంది ఊరికి. అయితే ఈ మొన్నటి దాకా అది గుడి లోపల ఇలా పెయింటింగు, సున్నం ఇలాంటివి వేసిన దిక్కులు లేరు. మా ఊర్లో కొత్తగా సర్పంచ్ వాళ్ళు, గాన్ల పద్మ ఆంటీ వాళ్ళు, కొంటోళ్ళు, సీతారాములు అంకుల్ వాళ్ళు, ఊరు గ్రామస్తులు కొందరు కార్తీక పౌర్ణమి రోజు దీపాలు వెలిగించి ఇలా చేశారు. చూస్తే తెలుస్తుంది, మొత్తం దీపాలు ఉన్నాయి గుడి మీద. గుడి మీద దీపాలు చూస్తేనే తెలుస్తుంది. ఆ కార్తీక పౌర్ణమి రోజు మంచిగా క్లీన్ చేసి, శుభ్రం చేసి, సున్నాలు వేసి, అన్నీ వేసి, దీపాలు ముట్టించి పండుగ చేసిళ్ళు. అయితే ఇంకా ఊరికి దూరం ఉందని చెప్పేసి కేవలం ఇక్కడ గుడి విగ్రహాలన్నీ అక్కడ పెట్టిళ్ళంట. ఇంకా నాకైతే ఎవరు చెప్పిళ్ళు, మా చుట్టాలు ఒక ఆంటీకి ఫోన్ చేస్తే ఇప్పుడే చెప్పింది. ఇంతవరకే నాకు తెలుసండి. ఇదైతే మాది మదనతుర్తి గ్రామం, నెల్లికుదురు మండలం, మహబూబాద్ జిల్లా, తెలంగాణ, రాజధాని హైదరాబాద్. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నేనైతే ఇదివరకు ఒకసారి వచ్చాను ఎండాకాలం. ఎందుకంటే మా బావ చనిపోయాడు. అప్పుడు ఏం చేశారు, ఈ చెట్టు కిందనే, ఇది గుడి, ఈ చెట్టు కిందనే పెట్టారన్నమాట. 10వ రోజు అంటే కూలమోళ్ళు పాలోళ్ళ వరకు వండి పెడతారు. చెట్టు కింద బయట ఏదో అన్నారు. ఇక్కడ శాతానయ్య గారు వండి పెడితే చూశాను. దీనికైతే పెయింటింగ్ లేదు, ఏం లేదు అప్పుడు. అయితే ఇది అసలు ఏం గుడి అన్నట్టు, మొత్తం పడగుబడి ఉన్నది, పూజలు లేవు, ఏం లేదు. దీన్ని ఇట్లా కొండ మీద వెలిసిన దేవుడు ఎవరని అడిగితే ఇలా చెప్పింది మా ఆడబిడ్డ, ఒక ఆమె చెప్పింది. ఆమె వాళ్ళది వెల్లంపేట. అయితే ఆమె కూడా అందరు బంధువులు వచ్చి చెప్పారన్నమాట. ఇది ఒక కొండ మీద వెలిసిన గుడి. ఓకే అండి, వీడియో నచ్చితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్. కుక్కపిల్ల ఎంత ముద్దుగా ఉంది. దేవుడి గుడి చూద్దామని వస్తే కుక్కపిల్ల దొరికింది. దీనిని నేనే పెంచుకుంటా. ఇది విజయ్ అని పెట్టనా, లీజా అని పెట్టనా, ఏదో ఒకటి మా అత్తని అడిగి చెప్తా, పక్కింటి ఆంటీని అడిగి చెప్తా. బాగుంది, ముద్దుగా ఉంది. ఇలా మమ్మీ లేదా ఇక్కడ, ఏడలేదుగా, తీసుకొని పెంచుదాం. ఎవరైనా అడిగితే చెప్దాం, ఇచ్చేద్దాం. ఎవరైనా అడిగితే, లేకపోతే లేదు. ఇంత ముద్దుగా ఉంది. హలో క్యూట్ బేబీ, హలో హలో. వస్తావా, మా ఇంటికి వస్తావా? ఓకే ఓకే, పెంచుకున్నాం. దేవుడిచ్చిన గిఫ్ట్ అనుకుంటాను నేనైతే. ఓకే అండి, నాకైతే కుక్క పిల్ల దొరికింది. మంచిగా ఉంది, ముద్దుగా ఉంది. పోయిన సంవత్సరం కూడా కాదు, రీసెంట్గా మా షీరో చనిపోయింది. ఎంతో ప్రేమగా పెంచుకున్నాం. 4 సంవత్సరాలు. పొలాల అమావాస్య రోజు చనిపోయింది. ఒకే రోజు 6 కుక్కలు చనిపోయినాయి. ఎవరైనా మున్సిపాలిటీ వాళ్ళు ఏమైనా విషం పెట్టిల్లేమో, మందు పెట్టిల్లేమో అనుకున్నా. ఏం పెట్టలే, ఏం జబ్బు కూడా లేదు. దానికి ఇంజక్షన్లు కూడా వేయించాను, పెరుగన్నంలో టాబ్లెట్లు కూడా కల్పించాను. దీన్నే షీరో అనుకుంటా. షీరో చనిపోయి షీరో, మా కుక్క పేరు షీరో. సించాన్ వాళ్ళ షీరో అనుకునేరు, కాదు మా షీరోనే. మా పిల్లలు అట్లా పెట్టిళ్ళు చోటు మోటు.
చీర లేనందుకు ఇదే చీర అనుకుంటా పెంచుకుంటాం. రోజు పాలు ఇంకో పావు లీటర్ ఎగస్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, బాయ్. ఎంత ముద్దుగా ఉంది, దేవుడు గిఫ్ట్ అనుకుంటా అసలు.